నెక్స్ట్ క్లాస్ అమ్మా మనం నెక్స్ట్ టాపిక్ సెల్లింగ్ ఆన్ ద వెబ్ తర్వాత నెక్స్ట్ చూసుకునేది చాటింగ్. ఓకేనా? చాటింగ్ ఆన్ ద వెబ్ అంటే చాటింగ్ ఇన్ ద సెన్స్ వీఆర్ ట్రాన్స్మిటింగ్ అవర్ ఇన్ఫర్మేషన్స్. ఓకేనా? చాటింగ్ ఆన్ ద వెబ్ వెబ్ లో మనం హౌ వీఆర్ చాటింగ్ అండ్ వెబ్సైట్ ఒక వెబ్సైట్ లో మనం ఎలా చాట్ చేసుకుంటాం అనేది చూసుకుంటున్నానా? ఓకేనా? ఇది ఏమవుతుందంటే ప్రెసెంట్ డేస్ లో టుడేస్ లో చాటింగ్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ యాక్టివిటీ. ఇది యాక్టివిటీ చాటింగ్ మనకి వెన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్స్ మనకి ఎప్పుడు అది మనకి సోషల్ మాధ్యమం అంటే సోషల్ నెట్వర్క్ మాధ్యమాలు అంటే సోషల్ నెట్వర్క్ మీడియా ఇన్ ద సెన్స్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ ఇవి ఎప్పుడైతే మనకి వాడుకలోకి ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చినాయో ఎవ్రీ వన్ ఈజ్ ఏ హ్యావింగ్ ఏ ఎరాడికేటెడ్, ఎవ్రీ వన్ హ్యాస్ బికమ్ ఏ ఏమవుతుందంటే ఎగ్జిస్టెన్స్ ఇది ఎక్కువగా ఎగ్జిస్టెన్స్ లో చాటింగ్ అనేది ఎవ్రీ వన్ హ్యాస్ బికమ్ ఏ ఫ్యాసినేటెడ్. దీనికి ఎక్కువ అలవాటు పడిపోయి ఏమవుతుందంటే దేర్ వాజ్ నో కామన్ హ్యూమన్ ఎవరు కూడా చాటింగ్ చేయరు సోషల్ నెట్వర్క్ వెబ్సైట్స్ లో హూ ఆర్ ద పర్సన్స్. ఓకేనా? వెదర్ హీ వాజ్ ఎడ్యుకేటెడ్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్, చదువుకున్నవాడు కావచ్చు, చదువు లేనివాడు కూడా ఈ రోజుల్లో ఈ మొబైల్ యూజ్ చేసుకునేవాడు. ఓకేనా? సెండింగ్ ఆడియో మెసేజ్ని వాడు ఏమైతే చెప్పాలనుకున్నాడో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆడియో రూపంలో కూడా వాడు మెసేజ్ సెండ్ చేస్తున్నాడు అంటే ఈజ్ కమ్యూనికేటింగ్, వాడు చాట్ చేసుకోగలుగుతున్నాడు. ఓకేనా? ఇది ఏమవుతుందంటే ఇంటర్నెట్ లో ఇది చాలా ఎక్కువ ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తుంది, ఎక్కువ అధిక మొత్తంలో ఎక్కువ కీ రోల్ ప్లే చేస్తుంది చాటింగ్ అనేది. ఓకేనా? మే రెఫర్స్ ఎనీ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏదైనా కావచ్చు కమ్యూనికేషన్స్. ఓకేనా? ఓవర్ ద ఇంటర్నెట్. ఓకే, దట్ ఆఫర్స్ రియల్ టైమ్ ట్రాన్స్మిషన్స్. ఇది ఏమవుతుందంటే మనకి ఇట్ ఈస్ ట్రాన్స్మిటింగ్ ఇన్ఫర్మేషన్ క్విక్లీ అంటే ఏదైతే యూజర్స్ మనం ట్రాన్స్ఫర్ ఏదైతే వాడు చెప్పాలనుకుంటున్నాడో వీడు తెలియజేయాలనుకున్నాడో వాడు వీడు ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నాడో ఏదైతే ఇన్ఫర్మేషన్ తెలియజేయాలనుకుంటున్నాడో ఆ ఇన్ఫర్మేషన్ ఇద్దరి మధ్య కూడా చాలా విత్ ఇన్ షార్ట్ ఆఫ్ టైం అంటే చాలా త్వరితగతిన మనం సమాచారం అనేది ఈజీగా చేరవేసుకోగలుగుతున్నాను ఈ చాటింగ్ ద్వారా. నెక్స్ట్ వచ్చేసరికి ఏం చెప్తుంటే మనం వీ కెన్ సెండ్ ఈ చాటింగ్ ద్వారా మనం ఏం చేసుకుంటామంటే వీఆర్ సెండింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పిక్చర్స్ రూపంలో కానీ అంటే దృశ్య రూపంలో కానీ. ఓకేనా? లేదనుకుంటే వీడియోస్. ఓకేనా? దృశ్య రూపంలో కానీ. ఓకేనా? ఈ విధంగా కూడా మనం పంపించగలుగుతున్నానా. అండ్ మోర్ యూజర్స్ చాట్ రూమ్స్ అనేది మనం ఎక్కువగా చూస్తున్నానా గూగుల్ చాట్ రూమ్స్ అని. ఈ చాట్ రూమ్స్ వల్ల ఏమవుతుందంటే ఓకే ఈ చాట్ రూమ్స్ ఏం ప్రొవైడ్ చేస్తుందంటే చాటింగ్ అండ్ ఇంటర్నెట్ లో మనం చాట్ చేసుకోవడం వల్ల ఓకేనా పాపులర్ మనకి ఏమవుతుంది ఇండివిజువల్స్, ఫ్యామిలీస్. ఓకే, మనం వీ కెన్ ఈ చాటింగ్ వల్ల వీ కెన్ కనెక్ట్ టువర్డ్స్ ఫ్రెండ్స్ మధ్య ఇండివిజువల్స్. ఓకేనా? బిజినెస్ మన బిజినెస్ చాటింగ్ కూడా చేసుకోవచ్చునా. ఓకేనా? అండ్ ఫ్రెండ్స్, స్నేహితుల మధ్యన, ఫ్యామిలీ కుటుంబ సభ్యుల మధ్యన కూడా మనం ఈ చాటింగ్ అనేది చేసుకోవచ్చునా. ఓకేనా? మన ఈ చాటింగ్ ద్వారా మనం ఇంతమందిని మనం కనెక్ట్ చేసుకోవచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ కనెక్ట్ చేసుకోవచ్చు, బిజినెస్ ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? మన స్నేహితుల్ని, గ్రూప్స్ ని కనెక్ట్ చేసుకోవచ్చు, ఆర్గనైజ్ సంస్థలను కనెక్ట్ చేసుకోవచ్చు నేను ఈ చాటింగ్ ద్వారా. ఇంటర్నెట్ చాటింగ్ మే అడ్రస్ పాయింట్ టు పాయింట్ కమ్యూనికేషన్. ఇది ఏమవుతుందంటే ఇంటర్నెట్ చాటింగ్ వల్ల పాయింట్ టు పాయింట్ కమ్యూనికేషన్ జరుగుతున్నాను అంటే point to point communication. We are communicating chatting with the internet on website. ఏదైనా చాటింగ్ ఇంటర్నెట్ లో చాట్ చేసుకున్నప్పుడు పాయింట్ టు పాయింట్ కమ్యూనికేషన్ అంటే హాయ్ అంటే వాడు దీనికి రిప్లైగా ఏమవుతుందంటే హాయ్ అని పంపిస్తాడు. హ్యావ్ యూ కంప్లీటెడ్ డిన్నర్ అంటే ఎస్ అని పంపిస్తాడు. వాట్ అబౌట్ యూ అంటే వాడు చేస్తాడో లేదంటే ఇక్కడ ఏమవుతుందంటే మీ కన్వర్సేషన్ అంతా కూడా వాడు ఏదైతే ఆన్సర్ ఏమైతే క్వశ్చన్ అడిగాడో దానికి వీడు ఆన్సర్ ఇస్తూ బదులుగా వీడు క్వశ్చన్ అడుగుతాడు, వీడు బదులుగా వాడు ఆన్సర్ చెప్తాడంటే ఇక్కడ ఏమవుతుందంటే పాయింట్ టు పాయింట్ ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్మిషన్ అవుతుందనా. యాజ్ వెల్ యాజ్ మల్టీకాస్ట్ కమ్యూనికేషన్స్. ఓకేనా? మల్టీకాస్ట్ కమ్యూనికేషన్ ఫ్రమ్ సెండర్ టు మనం ఒకేసారి నాట్ ఓన్లీ వీ కెన్ చాట్ విత్ వన్ పర్సన్ అనా మనం ఈ చాట్ రూమ్స్ లో వీ కెన్
చాట్ విత్ ఎన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అంటే మనం ఎన్ని నెంబర్స్ అయినా మనకి యాజ్ పర్ యువర్ ఎనర్జీ యాజ్ పర్ యువర్ స్ట్రెంత్ నీ బలం బట్టి నువ్వు ఎంతమందితోనైనా ఈ ఇంటర్నెట్ లో చాట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ డిపెండ్స్ అపాన్ యూజర్ దట్ డిపెండ్స్ అపాన్ ద యూజర్ స్ట్రెంత్. అది యూజర్ స్ట్రెంత్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంటర్నెట్ చాటింగ్ కమ్స్ ఫ్రమ్ మెనీ ఫార్మ్స్. ఇంటర్నెట్ చాటింగ్ అనేది మెనీ ఫార్మ్స్ నుంచి చాలా రకాల నుంచి చూస్తున్నాం. వన్ చాటింగ్ ఓకేనా, ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్ ఓన్ వీ కెన్ చాట్ విత్ వన్ పర్సన్ ఆర్ వీ కెన్ చాట్ మెనీ పర్సన్స్. ఓకేనా, దట్ డిపెండ్స్ అపాన్ యూజర్ అన్న. వీ కెన్ ఆల్సో హ్యావ్ గ్రూప్ చాటింగ్. గ్రూప్ చాటింగ్ అంటే మనం గ్రూప్ ని కనెక్ట్ చేసుకుని ఆ గ్రూప్ ద్వారా మనం చాట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ గ్రూప్ చాటింగ్ అంటున్నారా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకేం చెప్పుకుంటే ఓకేనా, ఏ చాట్ రూమ్ ఇస్ బేసికలీ కంప్యూటర్ నాన్ యాజ్ చాట్ సర్వర్. అండ్ చాట్ రూమ్ కంప్యూటర్ టెర్మినాలజీ లో ఈ చాట్ రూమ్ ఏమంటారు, చాట్ సర్వర్ అంటాం. ఈ కంప్యూటర్ టెర్మినల్ చాట్ రూమ్ ని చాట్ సర్వర్ అంటాం. ఈ కంప్యూటర్ టెర్మినాలజీలో ఈ చాట్ సర్వర్ ద్వారా మనం వీఆర్ చాటింగ్ వన్ టు వన్ కమ్యూనికేషన్. ఈ చాట్ వల్ల మనం ఏం చేస్తామంటే వీఆర్ కమ్యూనికేటింగ్ విత్ వన్ టు వన్ కమ్యూనికేషన్. ఒక పర్సన్ పాయింట్ టు పాయింట్ కమ్యూనికేషన్ చేసుకుంటున్నాం, పాయింట్ టు పాయింట్ చాట్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏ చాట్ రూమ్ బేసికల్ కంప్యూటర్ ఓకేనా, దట్ పర్మిట్స్ మెనీ పీపుల్ టు లాగ్ ఆన్ టు ద సేమ్ టైం. ఓకేనా, ఒకేసారి ఓకేనా చాలా మందిని మన ఈ చాట్ రూమ్ లో లాగిన్ అయ్యే పర్మిషన్స్ ఇస్తానన్నా. ఓకేనా, ఆ లాగిన్ అవటం వల్ల ఏమవుతుందంటే ఎన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ కెన్ చాట్ విత్ ఎన్ నెంబర్ ఆఫ్ టైం. ఓకేనా, ఒకేసారి ఎంతమంది అయినా ఈ చాట్ రూమ్ లో లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయ్యి ఒక పర్సన్ తో మరొక వ్యక్తి కమ్యూనికేట్ అవ్వచ్చు. సపోజ్ మనం ఫేస్బుక్ తీసుకుంటే ఆ ఫేస్బుక్ లో ఇట్ డస్ నాట్ రిస్ట్రిక్ట్ దీస్ మెనీ యూజర్స్ మే హ్యావ్ లాగిన్ ఇన్ దిస్ టైం. ఎంతమంది మాత్రమే ఈ టైం లాగిన్ అవ్వాలని ఏ రిస్ట్రిక్షన్ ఉండదో, అది ఎంతమంది అయినా ఎక్కడి నుంచి అయినా ఎనీ సోర్స్ నుంచి ఏ ఏరియా నుంచి ఎక్కడి నుంచి ఏ ప్రదేశం నుంచి అయినా వాళ్ళు లాగిన్ అవ్వచ్చు. ఆ లాగిన్ అయ్యి ఎక్కడి నుంచి ఏ ప్రదేశంలో వ్యక్తి నుంచి అయినా ఎక్కడైనా ఆల్ ఓవర్ ద వరల్డ్ అది ప్రపంచంలో ఎక్కడున్న వ్యక్తితోనైనా మనం చాట్ చేసుకోవచ్చు. ఓకేనా, అది మనకి ఇంటర్నెట్ చాట్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా, ఈ ఇంటర్నెట్ చాటింగ్ వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఓకేనా, ద అడ్వాంటేజ్ ఆఫ్ ఇంటర్నెట్ చాటింగ్ ఇస్ గెటింగ్ నోన్ లాట్స్ ఆఫ్ పీపుల్. ఇది ఏమవుతుందంటే చాలా మంది అధికమైన పీపుల్ కి మనం తెలియజేయచ్చు హూ ఆర్ వి, మనం ఎవరము అని మన కోసం మనం ఇంటర్నెట్ లో ఎవరికైతే మనం ఓకేనా, మనం సపోజ్ నానా ఐ బిలాంగ్స్ టు దిస్ ఏరియా. నేను ఒక సపోజ్ ఐ బిలాంగ్స్ టు సమ్ ఏరియా, నేను ఒక ఎక్స్ అనే ఏరియాకి సంబంధించినోడి. నేను వెన్ ఎవర్ ఐ కనెక్టెడ్ టు ఇంటర్నెట్, నేను ఎప్పుడైతే ఈ చాట్ రూమ్ కనెక్ట్ చేసుకున్నానో ఐ క్యాన్ డెలివర్ మైసెల్ఫ్ టు మెనీ పీపుల్. నేను చాలా మంది వ్యక్తులకి నా గురించి నేను తెలియజేసుకునే ఆపర్చునిటీ నాకు ఈ చాట్ రూమ్ ద్వారా నాకు ప్రొవైడ్ చేయబడింది. ఓకేనా, ఐ క్యాన్ హ్యావ్ ఎ న్యూ ఫ్రెండ్స్. ఈ చాట్ రూమ్ యూజ్ చేసుకుని నేను కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అదేవిధంగా ఓకేనా, నేను ఎవరికైతే కొంత వరకు నా గురించి నేను తెలియజేసుకున్నాను. ఇప్పుడు ఎప్పుడైతే నేను ఇంటర్నెట్ చాట్ రూమ్ లో కనెక్ట్ చేసుకున్నానో ఓకేనా, హూ ఎవర్ ద పర్సన్స్ ఇన్ ద చాట్ రూమ్, ఆన్లైన్ లో ఎవరైతే ఉన్నారో అందరికీ నా కోసం, నా వ్యక్తిత్వం కోసం, నా భావాల కోసం, నా ఆలోచనలో నేను అందరికీ తెలియజేయచ్చు. ఇది చాట్ రూమ్ ద్వారా వచ్చేదన్న. అండ్ ఆల్సో ఇంకేంటంటే ఓకేనా, ఈ ఇంటర్నెట్ చాటింగ్ వల్ల క్యాన్ ఆల్సో గ్రేట్ లెర్నింగ్. ఇంటర్నెట్ చాటింగ్ వల్ల మనకి వాట్ ఎవర్ థింగ్స్ నాకు కొంతవరకు నేను ఇప్పుడు వరకు ఏమైందంటే నేను ఒక ప్రదేశానికి ఒక ఏరియాకి మాత్రమే నేను పరిమితి కలిగి ఉన్నాను, హద్దులు కలిగి ఉన్నాను. ఎప్పుడైతే నేను ఇంటర్నెట్ నేను కలెక్ట్ చేసుకుని చాట్ రూమ్ కనెక్ట్ అయ్యానో నేను ఐ కెన్ గ్రాప్ ద ఇన్ఫర్మేషన్. అంటే నేను ఒక ప్రదేశానికి కాకుండా ఇప్పుడు నేను వెన్ ఐ హావ్ కనెక్టెడ్ ద ఇంటర్నెట్ అనేది గ్లోబల్ నెట్వర్క్ కాబట్టి మెనీ పీపుల్ అంటే నా ప్రదేశం కాకుండా నా బౌండరీస్ దాటి అదర్ వ్యక్తి అంటే వేరే స్టేట్స్ కి అదర్ కంట్రీస్ పీపుల్స్ తో నేను ఎప్పుడైతే కమ్యూనికేట్ అయ్యానో వాళ్ళ యొక్క ఓకేనా హ్యాబిట్స్, వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క అలవాట్లు, వాళ్ళ యొక్క స్వభావం అన్ని కూడా నేను నేర్చుకోగలుగుతాను. ఆ దేశం యొక్క అలవాట్లన్నీ నేను ఆ సమాచారం అక్కడ దేశ సమాచారం కూడా నేను అక్కడ నాకు తెలియని వాట్ ఆర్ ద థింగ్స్ ఐ డోంట్ నో అంటే ఏదైతే సమాచారం ఆ దేశం కోసం కానీ ఆ వ్యక్తి కోసం కానీ ఆ ప్రదేశం కోసం తెలియదో ఆ ఇన్ఫర్మేషన్ నేను గ్రాప్ చేసుకోవచ్చు. ఐ కెన్ హ్యావ్ నాలెడ్జ్ బిలాంగ్స్ టు ద అన్నోన్. ఏదైతే నాకు తెలియదో ఆ సమాచారాన్ని, జ్ఞానాన్ని నేను పెంపొందించగలను. నెక్స్ట్ వచ్చి ఇంటర్నెట్ చాట్స్ నాట్ ఓన్లీ అలౌస్ యూ టు సెండ్ అండ్ రిసీవ్ అన్నా. మనకి ఇంటర్నెట్ ద్వారా మనం మెసేజ్ సెండ్ చేసుకోవడమే కాదు, సెండ్ అండ్ రిసీవ్ అని పంపించి తీసుకోవడమే కాదు, మనకి ఏమవుతుందంటే ఇన్స్టెంట్ మెసేజెస్ దే ఆల్సో అలౌస్ యూ టు షేర్ పిక్చర్స్. మనకి పిక్చర్స్ ని ఏదైనా ఫైల్స్ ని విండోస్ ని ఏదైనా షేర్ చేయాలనుకున్నా మన ఇంటర్నెట్ ద్వారా మనం షేర్ చేసుకోవచ్చు. దట్ ఈస్ అబౌట్ యూజ్ ఆఫ్ దిస్ ఇంటర్నెట్ అన్న. నెక్స్ట్ వచ్చేసరికి యూ క్యాన్ ఫైండ్ లెస్ ఎక్స్పెన్సివ్
టు చాట్ నాన్న. ఇది చాట్ చేయడం వల్ల మనకేమవుతుందంటే వి డు నాట్ స్పెండ్ మోర్ టైమ్. ఓకేనా? అంటే ట్రెడిషనల్‌లో మనం ఏదైనా టెలిగ్రామ్ సెండ్ చేసుకోవాలనుకున్న ఇమ్మీడియేట్‌గా మెసేజ్ సెండ్ చేసుకున్న దోస్ టైమ్ ఫ్యాక్స్ గాని ఆటిలకి ఎక్కువ కాస్ట్ అయ్యేది. బట్ ఇక్కడ చాట్ రూమ్ వల్ల మనకేమవుతుందంటే ఎక్కువతో మనీ అనేది ఎక్కువ అవ్వదు. ఓకేనా? ఇట్ టేక్స్ లెస్ ఎక్స్‌పెన్స్. తక్కువ మనీతో మనం చాట్ అనేది చేసుకోవచ్చు నాన్న. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యూ కెన్ ఆల్సో రిలాక్స్. ఓకేనా? మనం ఈ ఇంటర్నెట్ చాట్ చేయడం వల్ల మనం ఏంటంటే వీఆర్ షేరింగ్ అవర్ ఐడియాస్. మన ఐడియాస్ని, మన థాట్స్ మన ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాం. అండ్ యూ కెన్ ఫీల్ రిలాక్స్గా కూడా ఫీల్ అవ్వచ్చు నేను. అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ఇంటర్నెట్ చాటింగ్. ఈ ఇంటర్నెట్ చాట్ చేయడం వల్ల డిసడ్వాంటేజ్ వచ్చే నష్టాలు ఏంటి అంటే the internet some was remarks you can hard to determine what the internet chatting internet మనకి ఎలాగైతే లాభాలు ఉన్న ఇంటర్నెట్ చాట్ చేయడం వల్ల we can also have a disadvantage too. అంటే అది నష్టాలు కూడా ఇంటర్నెట్ చాటింగ్ వల్ల మనకు ఉన్నాయన్న. అవి ఏంటంటే మనం డిస్కస్ చేసుకుంటాం. ఇంటర్నెట్ చాటింగ్ వల్ల వచ్చే నష్టాలు ఏంటంటే యూ జస్ట్ నెవర్ నో ఫ్రమ్ హూమ్ యూ ఆర్ టాకింగ్ టు. అంటే మనం ఎవరితో మనం కమ్యూనికేట్ అవుతున్నామా అనేది మనకు తెలియదు నాన్న. బికాస్ వీఆర్ అంటే మన అన్నోన్ ప్రాసెస్‌తో కూడా సమ్‌టైమ్స్ వి మే చాట్. మనం ఎవరితో మాట్లాడుతుంటే సపోజ్ యూ వాంట్ టు కమ్యూనికేట్ విత్ యువర్ ఫ్రెండ్. మీ ఫ్రెండే కమ్యూనికేట్ అవుతున్నాడు అనుకోని మీరేం చేస్తారంటే సపోజ్ యువర్ లాగిన్ యువర్ ఫేస్‌బుక్. ఓకేనా? అదర్ ప్రాసెస్‌లో మీ ఫ్రెండ్ ఆ లాగిన్ ఫేస్‌బుక్‌లో లాగిన్ అయ్యి హి వెంట్ ఔట్ సైడ్. వాడు బయటికెళ్ళాడు. వాడు మీ ఫ్రెండ్ లాగిన్ మీద మీ ఫ్రెండ్ సిస్టర్‌కిని ఇంకెవరైనా కమ్యూనికేట్ అవ్వచ్చు. మనకి వి ఆర్ నాట్ హ్యావింగ్ ఎ విజువల్ కాన్సెప్ట్స్. ఈ చాటింగ్ వల్ల విజువల్‌గా మనం చూస్తాం కాబట్టి మనం ఎవరితో కమ్యూనికేట్ అవుతున్నామో తెలీదు. అండ్ ఇట్ ఆల్సో ల్యాక్స్ టు అన్నోన్ పర్సన్స్. అంటే మన అన్నోన్ పర్సన్స్‌తో చాట్ చేసుకున్నప్పుడు ఇట్ లీడ్స్ టు డిసడ్వాంటేజ్. వాడి గురించి వాడి వ్యక్తిత్వం గురించి మనకు తెలీదు. మనం వాడితో కమ్యూనికేట్ అవ్వలేదు, వాడితో తిరగలేదు కాబట్టి మనకి వాడి స్వభావం మనకు తెలీదు. ఇట్ మే సమ్‌టైమ్స్ కిల్స్ అవర్ సెక్యూరిటీ. అది మనకేమవుతుందంటే హానికరం కూడా కావద్దు. అంటే ఎవడో ముక్కుమొఖం తెలియని వాడితో చాట్ చేయడం వల్ల వాడు ఎవడో మనకు తెలియజే వాడితో మనం ఒక రిలేషన్‌షిప్‌కి ఏదన్నా ఫ్రెండ్ రిలేషన్‌షిప్‌కి ఏదైనా బాంధవ్యం గాని మనం పెట్టుకున్నప్పుడు అదేమవుతుందంటే వాడి ద్వారా మనకి ఏ హాని వస్తుందో తెలీదు కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో డిసడ్వాంటేజ్ నాన్న. అండ్ యూ మే ట్రస్ట్ పర్సన్స్. మనం ఈ ఆన్‌లైన్‌లో మనం ఎప్పుడైతే చాట్ చేసుకుంటామో మనం ఒక పర్సన్ మీద నమ్మకం అనేది కలుగుతుంది నాన్న. కలిగినప్పుడు సడన్‌గా ఆ పర్సన్ ఇఫ్ గివ్స్ యూ యువర్ పర్సనల్ ఐడెంటిటీ. ఆ పర్సన్ మన నమ్మకం వచ్చి మన పర్సనల్ ఐడెంటిటీ మన యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ పర్సనల్ వెన్ వి షేర్ అవర్ ఐడెంటిటీ మన యొక్క ఇన్ఫర్మేషన్ ని మనం ఎవరైతే అన్నోన్ పర్సన్ తో షేర్ చేసుకున్నామో అదేమవుతుందంటే ఫుల్ నేమ్, అడ్రస్, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ ఎప్పుడైతే ఇచ్చామో అది మనకి కొన్నిసార్లు ఇట్ మే లీడ్ అవర్ సెక్యూరిటీ. మన సెక్యూరిటీని మనకి డేంజర్ అంటే మనకు తెలియదు ఎవరితో మనం కమ్యూనికేట్ అవుతున్నాం. వాడి నమ్మి మన అడ్రస్, మన ఫోన్ నెంబర్స్ అన్ని చెప్పేస్తామంటే వాడు మనకి ఏ విధంగానైనా మనకి నష్టం కలిగించవచ్చు. అది కూడా మనకి ఇంటర్నెట్ చాటింగ్ వల్ల లాస్ నానా. అంటే వీ షుడ్ ఆల్వేస్ చాట్ విత్ ద నోన్ పర్సన్స్. మనం ఎవరైతే మన ఫ్రెండ్స్ అనుకున్నామో, మన ఫ్యామిలీ మెంబర్స్ అనుకున్నామో, మన బిజినెస్ రిలేషన్స్ అనుకున్నామో, మన ఆర్గనైజేషన్స్ అనుకున్నామో వాళ్ళతో మాత్రం మనం ఇంటర్నెట్ లో చాట్ చేయాలి. అది మనకి ఎవరైతే ముక్కు మొఖం తెలియదు, ఎవరైతే అన్నోన్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఇంటర్నెట్ లో వాళ్ళతో మనం అవాయిడ్ చేసుకుని ఎంతవరకు మనకు ఉండాలో అంతవరకు వీ హాస్ టు ఎగ్జిస్టెన్స్ బియాండ్ ద బాండ్స్. మనకు ఒక బౌండరీస్ పెట్టుకుని ఆ బౌండరీస్ హద్దులు దాటి హద్దుల్లోనే మనం ఇంటర్నెట్ లో చాట్ చేసుకుంటే ఇట్ లీడ్స్ టు ప్లెజర్. మనకు ఒక ఆరోగ్యకరమైన ఓకేనా ఒక హెల్దీ కన్వర్సేషన్ అనేది ఇంటర్నెట్ చాటింగ్ లో మనం కల్పించవచ్చు. వీ హ్యావ్ చాట్ విత్ అన్నోన్ పర్సన్స్ తో వ్యక్తిగతంగా మనం ఎప్పుడైతే చాటింగ్ అనేది చేసామో అది మనకి కొన్నిసార్లు హానికరం కలిగిస్తుంది. ఇట్ విల్ లీడ్స్ టు డేంజర్ సిచ్యుయేషన్స్. అది మనకి ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా మనం తీసుకెళ్ళొచ్చు నాన్న. ఓకేనా? చాటింగ్ ఇన్ చాట్ మనం ఎప్పుడైతే చాట్ రూమ్ లో చేస్తున్నామో వీ షుడ్ కేర్ఫుల్ బై చాట్ వీఆర్ చాటింగ్ విత్ వాట్ పర్సన్స్ వీఆర్ చాటింగ్ వెదర్ దే పర్సన్ వెన్ వీ ఈజ్ రియల్లీ వీ కెన్ ట్రస్ట్ ఆర్ నాట్ అనేది మనకి ఈ చాటింగ్ లో మనం నమ్మలేం కాబట్టి వీ షుడ్ కేర్ఫుల్ వైల్ వీఆర్ చాటింగ్. మనం చాట్ చేస్తున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండి మనం తెలిసిన వ్యక్తులతో మనం చాట్ చేసుకుంటేనే అది మనకి హెల్తీ నాన్న. దట్ ఈస్ అబౌట్ యువర్ చాటింగ్ నాన్న. నెక్స్ట్ మన కాన్సెప్ట్స్ మనం చూసుకునేసరికి ఓకేనా? వాట్ ఆర్ ద నెక్స్ట్ లాస్ట్ కాన్సెప్ట్స్ నాన్న? ఎక్విప్మెంట్స్ రిక్వైర్డ్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ ఈ కామర్స్. వాట్ ఆర్ ద ఎక్విప్మెంట్స్? ఓకేనా? మనకి ఆల్రెడీ ఈ కాన్సెప్ట్స్ మనం చెప్పేసుకున్నానా? ఒక ఈ కామర్స్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటే వాట్ ఆర్ ద ఎక్విప్మెంట్స్ రిక్వైర్డ్ ఫర్ ఈ కామర్స్ సైట్స్. ఒక ఈ కామర్స్ సైట్స్ ని నేను ఎస్టాబ్లిష్ చేసుకొని లాంచ్ చేయాలి అంటే
అది నాకు ఏమేమి కావాలి అనేది నాకు ఎసెన్షియల్ అన్న. వాట్ ఆర్ ద ఎక్విప్మెంట్స్ అంటే వెన్ ఎవర్ ఐ చార్ట్ ఐ ఎస్టాబ్లిష్, నేను ఒక ఈ కామర్స్ ని వెబ్సైట్ ని అంటే ఈ కామర్స్ సైట్ అంటే నేను ఇంటర్నెట్ యూజ్ చేసుకున్న ఒక ఈ కామర్స్ అంటే లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎలా అయితే నేను మన ఈ కామర్స్ వెబ్సైట్స్ ఉన్నాయో అలాగే నేను ఒక ఈ కామర్స్ సైట్ ని లాంచ్ చేసుకున్నప్పుడు నాకు ఏమేమి ఎక్విప్మెంట్స్ అంటే ఏమేమి అవసరాలు నాకు అవసరం అవుతాయి, ఏమి ఎక్విప్మెంట్స్ అంటే సెన్స్ ఏమేమి ఏమేమి వస్తువులు, ఓకేనా, ఈ కామర్స్ నేను లాంచ్ చేసుకున్నప్పుడు నాకు ఏమేమి వస్తువులు అవసరం అవుతాయి అంటే, ఓకేనా, ఫస్ట్ వచ్చేసరికి వెబ్ సర్వర్ అన్నాను ఎక్విప్మెంట్స్. ఫస్ట్ వచ్చేసరికి వెబ్ సర్వర్. ఫస్ట్ వెబ్ సర్వర్. ఈ వెబ్ సర్వర్ అంటే వెబ్ సర్వర్ యూస్ టు హోస్ట్ అండ్ ఈ కామర్స్. ఈ వెబ్ సర్వర్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఐ కెన్ హోస్ట్ మై నేను ఏదైతే ఈ కామర్స్ అంటే మనకి సపోజ్ నేను వెన్ ఐ వాంట్ టు ఒక ట్రెడిషనల్ గా ఒక షాప్ ని నేను ఒక వచ్చిన నేను పెట్టాలనుకున్నప్పుడు నాకు ఏ విధంగా అయితే నాకు షాప్ లేదా ఒక షాప్ ఎలా అయితే అవసరం అవుతుందో నేను ఆన్లైన్ లో నేను నా ఈ కామర్స్ నేను ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే నాకు ఈ వెబ్ సర్వర్ అనేది ఏమవుతుందంటే ఒక షాప్ అంటే ఒక గ్రౌండ్ కింద నాకు యూజ్ అవుతుందా, యూజింగ్ దిట్ వెబ్ సర్వర్. ఈ వెబ్ సర్వర్ అనేది ఒక గ్రౌండ్ కింద ఎస్టాబ్లిష్ చేసుకుంటే, ఓకేనా, నేను ఈ వెబ్ సర్వర్ లో నేను ఏం చేసుకుంటే ఈ వెబ్ సర్వర్ యూస్ టు హోస్ట్ అండ్ ఈ కామర్స్. ఓకేనా, వెబ్ సర్వర్ ఏమవుతుంది హోస్ట్. నా ఈ కామర్స్ ఏమైతే నా ఈ కామర్స్ వెబ్సైట్ లాంచ్ చేద్దాం అనుకున్నానో ఈ వెబ్ సర్వర్ యూజ్ చేసుకుని నేను ఈ వెబ్ సర్వర్ యూజ్ చేసుకుని ఐ కెన్ హోస్ట్ మై ఈ కామర్స్. నేను నా ఈ కామర్స్ నేను లాంచ్ చేసుకోగలను వెబ్ సర్వర్ వెబ్సైట్ లో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి, ఓకేనా, ఈ కామర్స్ కంపెనీ హోస్ట్ దీనివల్ల ఏమవుతుందంటే హోస్ట్ చేసుకోవడం వల్ల ఐ కెన్ హ్యావ్ ఎ వెబ్సైట్. నా ఈ కామర్స్ నాకు ఒక వెబ్సైట్ నేను ఏమైతే వెబ్సైట్ లాంచ్ చేస్తున్నా ఆ వెబ్సైట్ ఒక నేమ్ అనేది ఒక డొమైన్ నేమ్ అనేది ఏర్పడుతుంది. బికాస్ ఐ హ్యావ్ కనెక్టెడ్ టు వెబ్ సర్వర్. నేను వెబ్ సర్వర్ తో కనెక్ట్ చేసుకున్నాను కాబట్టి, ఓకేనా, ఒక ట్రెడిషనల్ గా మార్కెట్ లో నేను ఒక షాప్ అనేది అండ్ ఎస్టాబ్లిష్ ఒక షాప్ అనేది తీసుకున్నాను. ఒక షాప్ తీసుకుంటే ఆ షాప్ ఏ ఏరియాలో ఉంది, ఏ అడ్రస్ లో ఉందో అనేది ఆ షాప్ బట్టి నేను తీసుకున్న షాప్ బట్టి అడ్రస్ అనేది నాకు వస్తుంది. ఇక్కడ కూడా ఏంటంటే నేను వెబ్ సర్వర్ లో నా ఈ కామర్స్ ని నేను లాంచ్ చేశాను, పోస్ట్ చేశాను అంటే లాంచ్ చేశాను, నా బిజినెస్ ని లాంచ్ చేశానంటే నాకు ఆ వెబ్ సర్వర్ యొక్క అడ్రస్, వెబ్సైట్ యొక్క అడ్రస్ అన్ని కూడా నాకు ఐ క్యాన్ యాక్సెస్, నాకు యాక్సెసిబిలిటీ వస్తుంది. ఆ యాక్సెసిబిలిటీ బట్టి ఐ క్యాన్ పబ్లిష్ సో అండ్ సో ఈజ్ మై వెబ్సైట్. నా అమెజాన్ అనేది ఫ్లిప్కార్ట్ అనేది వాళ్ళ వెబ్ సర్వర్ లాంచ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళ అడ్రస్ బట్టి మనం యాక్సెస్ ఆ వెబ్ సర్వర్ లో అది లాంచ్ చేస్తారు కాబట్టి వాళ్ళ అడ్రస్ బట్టి మనం లాంచ్ చేసుకోగలుగుతున్నా. ఇది కూడా అంతే. నెక్స్ట్ వచ్చరికి సర్వర్ అండ్ సాఫ్ట్వేర్. సర్వర్ అండ్ సాఫ్ట్వేర్ అని. ఈ సర్వర్ అండ్ సాఫ్ట్వేర్ ఏంటంటే టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ దట్ ఈస్ డిజైన్ టు బి యూజ్డ్. అంటే నేను ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేసుకుంటున్నాను. ఆ సాఫ్ట్వేర్ డిజైన్ చేసుకుంటాం వల్ల నాకు ఏం వస్తుందంటే వాట్ ఆర్ ద ప్రొడక్ట్స్ అంటే దాంట్లో దాని ఎలా అంటే అది కస్టమర్ని అటెన్షన్. నేను ఆ వెబ్ సర్వర్ ద్వారా నాకు ఏమేమి నా వెబ్సైట్ ఈ సర్వర్ సాఫ్ట్వేర్ ద్వారా ఏమవుతుందంటే ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకోవడం వల్ల ఏమైతే నా ప్రొడక్ట్స్ నేను ఇంక్లూడ్ చేసుకున్నాను, ఏమైతే ప్రొడక్ట్స్ నేను అమ్ముతున్నాను, ఏమైతే కస్టమర్ సర్వీసెస్ ని నేను ఏదైతే సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తున్నా, ఏమేమి ప్రొడక్ట్స్ నా దగ్గర ఉన్నాయి, ఏ టైం నేను డెలివరీ ఇవ్వగలను, నాకు నా నేను ఇస్తున్న నేను మెయింటైన్ చేస్తున్న దానికి సాఫ్ట్వేర్ వెబ్సైట్ సెక్యూరిటీ ప్రొవైడ్ అవుతుందా లేదా, నా ట్రాన్సాక్షన్ అనేది సెక్యూరిటీ ఉన్నాయా, నేను వెదర్ ఐ ప్రొవైడింగ్ సెక్యూరిటీ టువర్డ్స్ మై కస్టమర్, నా కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో కస్టమర్ ని సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాను అనేది కూడా ఈ సర్వర్ సాఫ్ట్వేర్ డిపెండ్ అయి ఉంటానా. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఫైర్ వాల్స్. ఈ ఫైర్ వాల్ అనేది ఈ ఫైర్ వాల్స్ ఇట్ ఈస్ నెట్వర్క్ సెక్యూరిటీ సిస్టమ్. ఈ ఫైర్ వాల్ అనేది నెట్వర్క్ సెక్యూరిటీ సిస్టమ్. ఇవన్నీ ఎక్విప్మెంట్స్ అన్న. ఈ ఫైర్ వాల్ అనేది ఎక్విప్మెంట్ అన్న. ఇది ఏమొస్తుందంటే నెట్వర్క్ సెక్యూరిటీ సిస్టమ్ దట్ ప్రివెంట్స్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్. ఎవరైనా అన్ఆథరైజ్డ్ గా ఎవరైనా యాక్సెస్ చేస్తే అన్ఆథరైజ్డ్ యాక్సెస్, ఇట్ ప్రివెంట్స్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్. అన్ఆథరైజ్డ్ గా ఎవరైనా
యాక్సెస్ చేసుకుంటాయి. అన్ఆథరైజ్డ్ పర్సన్స్ అంటే నేను ఎవరైతే అంటే ఆథరైజ్డ్ పర్సన్స్ కాకుండా అన్ఆథరైజ్డ్ పర్సన్స్ ఐ కెన్ గివ్ ఓన్లీ సమ్‌వన్ హాస్ టు బి ఆథరైజ్డ్. నేను అందరికీ ఆథరైజేషన్ ఇవ్వను. కొంతమంది మాత్రమే నేను ఆథరైజేషన్ ఇస్తాను. ఆ ఆథరైజ్డ్ పర్సన్స్ మాత్రమే నా ఇంటర్నెట్‌కి వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వచ్చు. అన్ఆథరైజ్డ్ పర్సన్స్‌కి యాక్సెస్ ఇవ్వను కాబట్టి ఈ ఫైర్ వాల్ అనేది అన్ఆథరైజ్డ్ పర్సన్స్‌కి నుంచి నన్ను ప్రొటెక్ట్ చేసి నాకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్ట్రా నెట్. అంటే ఎక్స్టర్నెట్ ఈస్ నథింగ్ బట్ అన్న ఇట్ ఈస్ అ ప్రైవేట్ నెట్వర్క్. ఈ ఎక్స్టర్నెట్ అని మనం చెప్పినప్పుడు ఇట్ ఈస్ అ ప్రైవేట్ కంప్యూటర్ నెట్వర్క్ అన్న. ఈ ప్రైవేట్ నెట్వర్క్ లో ఉన్న ఆర్గనైజేషన్స్ లో ఏమేమి వస్తున్నాయి, ఏమున్నాయో అవి ఎవరైతే వచ్చారో వాళ్ళకి మాత్రం నేను పర్మిషన్ ఇస్తాను. ఓకేనా, ఐ కెన్ గివ్ సమ్ యాక్సెసిబిలిటీ. ఎవరో ఎంతవరకు పని చేయాలి, ఎంతవరకు ఆ లిమిటేషన్స్ పెట్టుకుని ఎక్స్టర్నెట్ లో ఇట్ ప్రొవైడ్స్ లిమిటేషన్స్. ఓకేనా, నా ఆర్గనైజేషన్ లో లిమిటేషన్స్ పెట్టుకుని వాళ్ళు మాత్రమే ఆ లిమిటేషన్స్ వరకే దే కెన్ షేర్ ఇన్ఫర్మేషన్. నేను ఎక్కడైతే నేను వాళ్ళకి బౌండరీస్ పెట్టానో ఆ బౌండరీస్ పెట్టిన వరకే నా నా ఆర్గనైజేషన్ లో ఇన్ఫర్మేషన్ వాళ్ళు యాక్సెస్ చేసుకోగలరు. బియాండ్ దట్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏమైనా వాళ్ళు యాక్సెస్ చేసుకోగలరు. నెక్స్ట్ వచ్చేసరికి పోర్ట్స్ పోర్ట్స్ ఈ పోర్ట్స్ ఏంటంటే ఏమవుతుందంటే ఎలా ఎవరైతే నేను డివైస్ ఏమవుతుందంటే ఎవరెవరు కలెక్ట్ చేసుకోవచ్చు నా ఇంటర్నెట్ ని, ఎవరెవరితో యాక్సెస్ చేసుకోవచ్చు అనేది పోర్ట్స్ ద్వారా చేసుకోవచ్చు. డొమైన్ నేమ్స్ ఓకేనా, ఇవన్నీ కూడా మనం ఈ దీంట్లో మనకు కావాల్సిన అండ్ ప్రాక్సీ సర్వర్స్, బ్యాస్టిక్ హోస్ట్, ట్రాన్సాక్షన్ సర్వర్స్, డేటాబేస్ సర్వర్స్, ఇవన్నీ మనకి ఇంటర్నెట్ లో వచ్చే సర్వర్స్ నానా. దీస్ ఆర్ ద మెయిన్ ఎక్విప్మెంట్స్ దట్ ఆర్ వీఆర్ యూజింగ్ ఫర్ ప్రొవైడ్ ఇంటర్నెట్ సెక్యూరిటీ. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ మనం చూసుకునేసరికి e-commerce problems in operations. Okay, now when we are doing any operations, what are the problems we are facing in using this internet e-commerce? అంటే నెక్స్ట్ మనం చూసుకునే కాన్సెప్ట్స్ ఏంటంటే వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ we are facing. E-commerce problems in operation. ఓకేనా, అంటే ద ఈ-కామర్స్ ఈజ్ ఇండస్ట్రీ అనా, ఇది ఒక ఇండస్ట్రీ అనుకుంటే గ్రోయింగ్ ర్యాపిడ్. ఇది ఏమవుతుందంటే డే బై డే ఇది ఇంక్రీజ్ అవుతుంది. బికాస్ ఆల్ హూ ఆర్ ద పర్సన్స్ ఇన్ ద సొసైటీ, ఎక్కువ శాతం పర్సన్స్ ఆర్ అట్రాక్టివ్ టువర్డ్స్ దిస్ ఈ-కామర్స్. అందులో కూడా ఏమవుతుందంటే నోబెడీస్ ట్రెడిషనల్ మార్కెట్ కన్నా ఈ-కామర్స్ మీద మనకి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఓకేనా, పేయింగ్ అటెన్షన్ టువర్డ్స్ అన్న. దీనివల్ల ఏమంటే హయ్యర్ ప్రెజెంటేషన్ ఆఫ్ ఇంటర్నెట్ అండ్ దీనివల్ల ఇంటర్నెట్ కన్సెషన్ అనేది చాలా అధిక మొత్తంలో యూసేజ్ అవుతుంది కాబట్టి సోఫిస్టికేటెడ్ దీన్ని సోఫిస్టికేట్ హ్యాండిల్ చేయడం అనేది చాలా కష్టమవుతుందన్న. అండ్ ఎలక్ట్రానిక్ డివైస్ కనెక్ట్ చేసుకోవడం అండ్ దే ఆర్ మెనీ ప్రాబ్లమ్స్, అంటే చాలా ప్రాబ్లమ్స్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఓకేనా, ఆన్ ద వే ఆన్లైన్ మర్చెంట్స్ అంటే హూ ఆర్ ద పర్సన్స్ వాంట్ టు బై దేర్ ప్రొడక్ట్స్ ఇన్ ఆన్లైన్. ఎవరైతే ఈ ప్రొడక్ట్స్ ఆన్లైన్ లో అమ్మాలనుకుంటున్నారో ఓకేనా, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. దీనివల్ల ఏమవుతుందంటే సేఫ్టీ సెక్యూరిటీ మనకు ప్రొవైడ్ చేయడం చాలా కష్టమైపోతుంది. అండ్ మనీ ట్రాన్సాక్షన్స్ అంటే ఏమైతే డబ్బు ద్వారా లావాదేవీలు ఏమైతే జరుగుతాయో, మనీ లావాదేవీలు అంటే ఆ, ద్రవ్య ఇది లావాదేవీలు జరుగుతున్నాయి కదా, ధన లావాదేవీలు ఏదైతే జరుగుతున్నాయో దానివల్ల ఈ యొక్క బీయింగ్ హైయెస్ట్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏమైతే లావాదేవీలు మరి డబ్బు రూపంలో ఏదైతే లావాదేవీలు జరుగుతాయో దాన్ని సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం చాలా కష్టమైపోతుంది. దేర్ ఇస్ అ ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ. దీనివల్ల ఏమవుతుందంటే సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయడం చాలా కష్టమైపోతుంది. అండ్ రిలయబిలిటీ. ఓకేనా, రిలయబిలిటీ అంటే ఎప్పుడైతే సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేదు కస్టమర్ హూ ఆర్ ద పర్సన్స్ వాంట్ టు బై దేర్ ప్రొడక్ట్స్ ఇన్ ఆన్లైన్, ఆ కస్టమర్స్ కి రిలయబిలిటీ అంటే నమ్మకం అనేది పోతుందనా. అండ్ in the system the standards of security communication standard security అంటే సెక్యూరిటీ ప్రొవైడ్ అవుతుంది. కమ్యూనికేషన్స్ కూడా వాట్ ఆర్ ద కమ్యూనికేషన్స్ వీఆర్ డూయింగ్ ఇన్ ఈ కామర్స్ లో చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ప్రోటోకాల్స్ ఓనింగ్ ఇవన్నీ కూడా పూర్ ఇంప్లిమెంటేషన్ అన్ని ఇంప్లిమెంట్ అవుతూ పూర్గా ఉంటాయి కాబట్టి ఇవన్నీ మనం చూసుకోవాలన్నా. ఇవన్నీ ప్రాబ్లమ్స్, సర్వర్ రిస్క్స్, డేటా ట్రాన్స్ఫర్స్, ఇవన్నీ కూడా ఈ-కామర్స్ లో వచ్చే రిస్క్స్ నాన్న. ఇవన్నీ కూడా మనం ఏం చేయాలనుకుంటే వి షుడ్ మనం ఇవన్నీ హ్యాండిల్ చేసుకుని మనం ఏం చేయాలంటే వీ షుడ్ ప్రొవైడ్ మెయింటెనెన్స్. మన మెయింటెనెన్స్ కూడా హైయెస్ట్ గా మెయింటైన్ చేసుకుంటే ఓకేనా, ఈ ప్రాబ్లమ్స్ ఏవి కూడా మన ఈ-కామర్స్ వెబ్సైట్స్ లో
ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు గాని మన రిలయబిలిటీ మన కస్టమర్స్ యొక్క లాయల్టీని మిస్యూజ్ చేసుకోకుండా అన్ని కూడా మనం ట్రాన్సాక్షన్స్‌లో గాని, సెక్యూరిటీస్‌లో గాని ఇవన్నీ మనం వెన్ వి ఆర్ ప్రొవైడ్ హైయెస్ట్ సెక్యూరిటీ అండ్ హైయెస్ట్ లాయల్టీ అండ్ వెన్ వి ఆర్ ప్రొవైడింగ్ రిలయబిలిటీ టు అవర్ కస్టమర్ ఎప్పుడైతే మన కస్టమర్‌కి రిలయబిలిటీగా మనం ఉన్నామో మన ఈ కామర్స్ కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేసుకుంటే ఆ ఈ కామర్స్ అనేది మనం హైయెస్ట్‌గా మనం మెయింటైన్ చేసుకోవడానికి మనకి ఇది ఉంటుంది నాన్న. ఓకేనా? దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దట్ ఆర్ వి ఆర్ జనరల్లీ సీన్ ఇన్ ఈ కామర్స్. ఇయన్నీ ఈ కామర్స్ వచ్చే ప్రాబ్లమ్స్ నాన్న. అంటే ఈ కామర్స్‌లో ఏమొస్తుందంటే మెయిన్‌గా మనీ ట్రాన్సాక్షన్ దగ్గర సెక్యూరిటీ ఉండదు. ఓకేనా? కస్టమర్‌కి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నప్పుడు ఇన్ఫర్మేషన్ కూడా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయకపోతే కస్టమర్‌కి అనేది రిలయబిలిటీ మెయింటైన్ అవ్వదు. ఓకేనా? ఏదైతే మనీ వెన్ వి ఆర్ ట్రాన్సాక్షన్ మనీస్ ఆ మనీ ట్రాన్సాక్షన్ దగ్గర సెక్యూరిటీ లేకపోతే హూ ఆర్ ద పర్సన్స్ కస్టమర్ హూ ఆర్ ద పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆ కస్టమర్ అనేవాడికి ఈ ట్రాన్సాక్షన్ దగ్గర నమ్మకం లేదంటే వాడు ఈ ప్రొడక్ట్ ఆన్‌లైన్‌లో కొనడానికి కూడా నెక్స్ట్ టైమ్ హి విల్ నాట్ షో ఎనీ ఇంట్రెస్ట్ చూపించడు కాబట్టి కస్టమర్ రిలయబిలిటీ అనేది మనం మిస్‌యూజ్ అయిపోతాం. కస్టమర్ వి లూజ్ హిస్ లాయల్టీ. మన ప్రొడక్ట్ మన కంపెనీ మీద లాయల్టీ పోతుంది కాబట్టి వి షుడ్ ఈ ప్రాబ్లమ్స్ మనం ఈ కామర్స్‌లో జనరల్‌గా వస్తాయి కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ నుంచి మనం ఎప్పుడు కూడా మనం ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకుంటూ మన కస్టమర్ యొక్క లాయల్టీని గ్యాదర్ చేసుకుంటే వి క్యాన్ ఎస్టాబ్లిష్ ఎ హ్యూజ్ బిజినెస్ ఇన్ ఈ కామర్స్. ఇది నాన్న అప్ టు యువర్ ఈ కామర్స్ నాన్న. ఈ కామర్స్ మొత్తంలో మనకి ఎక్కువగా డిస్కస్ చేసుకునేది ఏంటంటే వెన్ ఎవర్ వి వాంట్ టు ఎస్టాబ్లిష్ అవర్ మార్కెట్ ఇన్ ఈ కామర్స్ మన మార్కెట్ ఈ కామర్స్ లో ఎస్టాబ్లిష్ చేసుకుంటే వీ షుడ్ ఆల్వేస్ మెయింటైన్ హైయెస్ట్ ప్రొఫైల్ మన ప్రొఫైల్ ఎప్పుడు కూడా అధిక హై గ్రేటర్ లెవెల్లో ఉండాలి సచ్ దట్ వీ షుడ్ ఆల్వేస్ గ్రాబ్ ఏ కస్టమర్ అటెన్షన్ మనం గ్రాప్ చేసుకుంటూ వాడి యొక్క అటెన్షన్ మనం చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే వీఆర్ ఆల్వేస్ ఇన్ ఏ ఛాన్స్ టు హ్యావ్ అటెన్షన్ టువర్డ్స్ ద కస్టమర్ మన కస్టమర్ ని అటెన్షన్ పే చేసుకుని వాడి యొక్క లాయల్టీ మనం మిస్యూజ్ చేసుకోవచ్చు. అది ఎప్పుడు మనకి ఇది ప్రివెన్షన్ మెథడ్స్ లో ఉండాలి. వి షుడ్ ఆల్వేస్ సీక్ ఫర్ ద బెస్ట్ ఆఫ్ ద కస్టమర్ మన కస్టమర్ బెస్ట్ ని మనం ప్రొవైడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ కామర్స్ లో విల్ స్టాండ్ ఇన్ ద మార్కెట్ హైయెస్ట్ పొజిషన్ మన మార్కెట్ లో హైయెస్ట్ ఉన్నత స్థాయిలో మన మార్కెట్ ని ఈ కామర్స్ లో మనం చేరొచ్చునా. If we have not maintained our maintenance మన మెయింటెనెన్స్ ఈ కామర్స్ ఇఫ్ యూ ఆర్ నాట్ మెయింటైన్ our క్వాలిటీ మన క్వాలిటీని మన ఈ కామర్స్ లో మెయింటైన్ చేయనప్పుడు వి సీ ఏ డౌన్ పాత్ టువర్డ్స్ అవర్ బిజినెస్ మన పాత్ మన వ్యాపార అభివృద్ధిలో మనం దినదినం ఓకేనా మన వ్యాపారంలో జారిపోతూ ఉంటుంది ఓకేనా. సో వెన్ ఎవర్ వి మెయింటైన్ క్వాలిటీ మనం ఎప్పుడైతే మన ఈ కామర్స్ లో వెన్ వీఆర్ లాంచింగ్ ఎస్టాబ్లిష్ ఈ కామర్స్ we should always maintain quality and reliability and maintenance ఓకేనా. ఆ మెయింటెనెన్స్ ని రిలయబిలిటీని లాయల్టీని కస్టమర్ యొక్క లాయల్టీని ఇది ఎప్పుడు మనం అయితే మార్కెట్ లో స్టాండర్డ్ చేసుకున్నామో దెన్ వి సీ ఏ ఫ్రూట్ఫుల్ బిజినెస్ ఇన్ ఈ కామర్స్ లో దట్ ఈస్ అబౌట్ యువర్ ఈ కామర్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఈ కామర్స్ లో ఇది విత్ దిస్ వి ఆర్ కన్క్లూడింగ్ యువర్ ఈ కామర్స్ ఆఫ్ యువర్ 6th సెమ్ ఓకేనా. హోప్ యు అండర్స్టాండ్ వెల్ నానా. మీకు మెటీరియల్ కావాలంటే I will provide a material through in your group nana. This was about your e-commerce nana. With this I am concluding the class. Thank you ma. Okay na. With this also I have concluded a semester full part of your e-commerce. Okay na. Be full fledged e-commerce నేను conclude చేస్తాను ఇక్కడతో నేను hope you have understood well nana. Okay na. See you in next section. Thank you ma. All the best for your exams.